అవునా? గట్టిగా చెప్పలు కొట్టాలి మరి. మీరు నచ్చిన ఎవడు గొప్పవాడైనా నా మతం గొప్పదైనా ఒక పని చేయండి, ఒక ఛాలెంజ్ చేయండి. నా దేవుడు గొప్పవాడు, నా మతం గొప్పవాడు అనేవాడికి సరేనా నేను ఒప్పుకుంటాను. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఏమన్నా వేరే వేరేగా ఏమన్నా ఉన్నాయో చూపించమని లేదు ఎవరికైనా సరే. హిందువులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, బౌద్ధులకైనా, జైనులకైనా, ఏ ధర్మం ఏ మతం వాడికైనా ఏమన్నా సెపరేట్ కొనేయండి. ఈ మతాల వాళ్ళకి ఏమన్నా ఇవన్నీ భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఉన్నది ఒకటే భూమి, ఒకటే నీరు, ఒకటే వాయువు, ఒకటే ఆకాశం, ఒకటే అగ్ని. ఈ 5 ఎంత సత్యమో ఒక్కటే సూర్యుడు, ఒక్కటే చంద్రుడు. ఇవి కూడా వేరే వేరేగా ఎవరికి లేవు కదా. అది ఎంత సత్యమో దైవం కూడా ఉన్నది ఒకటే ఆత్మ, అదే భగవంతుడు. అది కూడా అంతే సత్యం మిత్రులారా. నా మతం గొప్పది, నా భగవంతుడు గొప్పవాడు ఎవరికైనా ఛాలెంజ్ చేయండి మరి, చూపించుకోండి. సెపరేట్గా ఉంటే మరి చూపించుకోండి. ఉన్నాయా? ఎవడన్నా అక్కడ చూపిస్తాడా? చూపించలేడు, చూపించాడు బోర్డు కూడా. అదెంత సత్యమో ఉన్నది ఒకటే భగవంతుడు. ఆయనే యేసుగా వచ్చాడు భూమి మీద, ఆయనే కృష్ణుడిగా వచ్చాడు, ఆయనే అల్లాగా వచ్చాడు, ఆయనే లేకపోతే జైనుడిగా వచ్చాడు, ఆయనే బుద్ధుడిగా వచ్చాడు, ఆయనే పత్రిక వచ్చాడు, ఆయనే శివుడిగా వచ్చాడు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. ఓ ఏదో పేరు మీకు నచ్చిన పేరు ఏదో. అర్థమైంది మిత్రులారా? కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకోవాలి కానీ ఆ రూపాన్ని పట్టుకోవాల్సిన అవసరం, ఆకారాన్ని పట్టుకోవాల్సిన అవసరం. ఓ దేవాన్న ఆయనే పిలుతాడు, ఓ అల్లా అన్న ఆయన పలుకుతాడు, ఓ ఎస్ఐ అన్న ఆయన పలుకుతాడు. కాబట్టి ఈ ధర్మాన్ని బోధించడానికి వచ్చిన అవతార పురుషులు వాళ్ళందరూ కూడా ఒక కృష్ణుడిగా భూమి మీదకి వచ్చి భగవద్గీతను బోధించాడు ధర్మం రూపంలో, ఒక యేసుగా భూమి మీదకి వచ్చి బైబిల్ బోధించాడు ధర్మంగా, ఒక మహమ్మద్ ప్రవక్తగా భూమి మీదకి వచ్చి ఖురాన్ బోధించాడు. తెలియక కులాలు మతాల పేరిట మానవం జరిగి ప్రపంచం నాశనం అయిపోతుంది అంటున్నారు. ఇది సత్యం ఎప్పుడు అర్థమవుతుందంటే అందరూ ధ్యానంలో అయినప్పుడు, అందరూ కూడా ఈ సత్యాన్ని అర్థం చేసుకుని ఆత్మజ్ఞానం అయినప్పుడు మాత్రమే ఇక కులాలు మతాలు ప్రపంచ వ్యవస్థ మారిపోతుంది మిత్రులారా. ఉన్నది ఒకటే సత్యం అవుతుంది. ఇది అవ్వాలంటే అందరికీ ధ్యాన విద్య అందాలి, అందరికీ జ్ఞానం అందాలి, పత్రిక చెప్పిన మార్గం అందరికి అందాలి, కృష్ణుడు చెప్పిన మార్గం అందరికి అందాలి, యేసుక్రీస్తు చెప్పిన మార్గం అందరికి అందాలి, మహమ్మద్ ప్రవక్త చెప్పిన మార్గం అందరికి అందాలి. ఇప్పుడు చాలా మంది తెలియక హిందువులు క్రైస్తవుల మధ్య చాలా గొడవ జరుగుతుంది. ఆయన కూడా అదే సత్యాన్ని చెప్పాడు, జీసస్ క్రైస్ట్ కూడా. మీరు అర్థం చేసుకోండి. మసీద్కి వెళ్ళినప్పుడు మన బైబిల్లో మన చర్చికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం? పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. అర్థమైందండి? ఈ తండ్రి యొక్క కుమారుడే ఈ పుత్రుడు. ఇది పరమాత్మ, ఇది జీవాత్మ. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. నువ్వు ఆత్మ అని చెప్పాడు జీసస్ క్రైస్ట్ కూడా బైబిల్లో మిత్రులారా. అది మర్చిపోయారు. ఆయన దేవుడు అంటున్నాను, కృష్ణుడు అదే చెప్పాడు, కృష్ణుడు దేవుడు అంటున్నారు. ఆత్మ నేనని చెప్పాడు, ఆయన మర్చిపోయారు. అల్లాహు అక్బర్ అంటారంటే అందరికీ యజమాని భగవంతుడు అని చెప్పాడు ఖురాన్లో, బైబిల్లో. మనకి ఖురాన్లో బోధించడం జరిగింది. అందరికీ యజమాని భగవంతుడే. సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అందరికీ యజమాని భగవంతుడే అని చెప్పాడు. ఆ గురువులందరూ చెప్పారు ధర్మాన్ని, ఆ ధర్మం వదిలేశారు, ఆ ధర్మాన్ని పట్టుకుని బయలుదేరారు. నా కులం, నా మతం, నా ప్రాంతం, నావాడు, నీవాడు, నీది, నాది, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, తక్కువ కులం, ఎక్కువ కులం అని ఈ చెత్తంతా పెట్టుకుని వచ్చారు. సృష్టి మొత్తానికి మూలకారులు ఎవరో తెలుసా మిత్రులారా? సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసా? బ్రహ్మ